హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ రేణుకాస్ వరల్డ్ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చాలా హెల్దీ మరియు చాలా టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ చూద్దామండి. డైలీ ఒక 2 లడ్డు తీసుకుంటే ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుందండి మన బాడీకి. ఎలా చేద్దాం చూద్దామండి. చాలా టేస్టీగా అయిందండి. ప్రిపేర్ ఎలా చేసుకుందాం ఇప్పుడు చూద్దామండి. 1/2 kg తెల్ల నువ్వులు తీసుకున్నానండి. బాగా క్లీన్ చేసి కడాయి పెట్టి సన్న మంట మీద వేపుతున్నానండి. మాడనివ్వకుండా సన్న మంట మీద 15 minutes వేపుతుండాలండి. కొంచెం క్రిస్పీగా అయినాయా లేవో చూడాలండి. కొంచెం చేయితో ముట్టి చూసి తెలుస్తుందండి వేగినాయా లేవా. వేగితే స్టాప్ చేయాలండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా హెల్తీగా ఉంటుందండి. షుగర్ యూజ్ చేయకుండా న్యాచురల్ స్వీట్తోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. నువ్వులు వేగినాయండి, సైడ్కి తీస్తాము. అదే కడాయిలో మళ్ళీ బాదం పప్పు, 1/2 కప్ బాదం పప్పు కొంచెం మాయిశ్చరైజర్ పోయేంత వరకు వేపుకోవాలండి. హాఫ్ కప్ జీడిపప్పు, హాఫ్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్, హాఫ్ కప్ మెలన్ సీడ్స్, హాఫ్ కప్ పంకిన్ సీడ్స్, హాఫ్ కప్ కింద తక్కువ ఫ్లాక్స్ సీడ్స్, ¼ కప్ హలీమ్ సీడ్స్. ఈ అన్ని సీడ్స్ మాయిశ్చరైజర్ పోయేంత వరకు కొంచెం వేపుతుండాలండి. కొంచెం వేగాక సైడ్కి తీసుకుందామండి. ఒక 1/2 kg డేట్స్ సీడ్స్ అన్ని తీసి వేస్తున్నాను చూడండి. అంత బాగా కలపాలండి. కొంచెం చల్లారినాక కొంచెం వేసుకొని మిక్సర్తో మిక్సీ పట్టాలండి. మరి మీకు ఇంకా డ్రై ఫ్రూట్స్ నచ్చినా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ లడ్డూలో మనం కాజు, డేట్స్, బాదాం మరియు వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నందుకు ఎనర్జెటిక్గా అండ్ హెల్తీగా రిచ్ ప్రోటీన్ ఉంటుందండి దీంట్లో.
మిక్సర్కి వేసాక అంతా ఒకసారి బాగా కలపాలండి. ఒక 150 గ్రామ్ అంతా బెల్లం తీసుకొని పొడి చేశానండి. పొడితోనే కలుపుతున్నాను చూడండి. బెల్లం పొడి వేసాక కొంచెం ఒకసారి బాగా కలపాలండి. బాగా కలిపినాక మరి ఒకసారి మిక్సర్కి వేసుకున్నారండి. మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ లడ్డు జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఫాస్టింగ్లో ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. ఈ లడ్డు చేసుకొని తినండి అండ్ హెల్తీగా ఉండండి. డైలీ ఒక మనిషికి 2 లడ్డు తీసుకొని ఒక గ్లాస్ పాలు తాగితే ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుందండి. $40, $50 లడ్డూస్ అయ్యాయండి. 1 month 2 month స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మరి కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.